సజీవుడును మహోన్నతుడునైన మన దేవుని పరిశుద్ధ నామములో మీకు శుభములు. ప్రియులారా, ప్రతిదినము లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి దేవుడు మాకిస్తున్న ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న మాటలు అవి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యం నుంచి విడిపించబడాలని దేవుని ఆశ. వారిని విడిపించడానికి మోషేని నాయకునిగా నియమించి ఫరో దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఫరో దగ్గరికి మోషే వెళ్ళి ఎన్నిసార్లు అడిగినా తన హృదయాన్ని కఠినపరుచుకొని ఫరో ఎంతమాత్రం కూడా వారిని పంపించడం లేదు, వారికి విడుదల ఇవ్వడం లేదు. అలాంటి సమయంలో దేవుడు ఆ దేశం మీదకి 10 శ్రమలను పంపించాడు. చివరి శ్రమగా దేవుడు సంహారదూతను ఆ దేశం మీదకి పంపించి ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలోనూ తొలుచూలులను హతం చేయబోతున్నాడు. ఆ రాత్రి ఆ సంహారదూత బయలుదేరబోతున్నాడు. ఇశ్రాయేలు గృహాలు కూడా ఉన్న ఐగుప్తు దేశంలో కనుక ఇశ్రాయేలు ప్రజల గృహాల్లో అలాంటి హాని కలుగకుండా ఉండడం కోసం దేవుడు పస్కా బలిని ఆచరించమని ఇశ్రాయేలు ప్రజలకు సూచించాడు. ఆ పస్కా బలిని ఆచరించి ఆ బలి అర్పించబడిన ఆ బలి పశువు యొక్క రక్తాన్ని వారి గృహాల్లో ఆ ద్వారబంధముల మీద, తలుపుల మీద గురుతుగా రక్తాన్ని ఉంచినప్పుడు ఆ సంహారదూత రాత్రి ఆ గ్రామాల గుండా ఆ వీధుల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ ఇంటి మీద ఆ రక్తపు గురుతులు ఉన్నాయో, ఏ ద్వారబంధము మీద ఆ రక్తపు గురుతులు ఉన్నాయో ఆ ఇంటిలోనికి సంహారదూత ప్రవేశించకుండా దాటిపోతూ ఉండేవాడు. అలాగూ ఇశ్రాయేలు ఆ గృహాల్లో ఉన్న బిడ్డలు ఆ రాత్రి కాపాడబడ్డారు దేవుని కృప వల్ల. అలాంటి గొప్ప ఆశీర్వాద స్థితి, అలాంటి కాపుదల దేవుడు వారికి ఇచ్చాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథం అంతటిలోనూ ఇలాంటి గురుతులు, అక్కడ ద్వారబంధముల మీద రక్తపు గురుతులు అని ఇక్కడ నిర్గమకాండంలో మనం చదువుకున్నాం. ఇలాంటి గురుతులు బైబిల్ గ్రంథం అంతటిలో మనకు కనిపిస్తాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వాగ్దత్త దేశంలో ప్రవేశించిన తర్వాత కూడా యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి 2 వేగులు వారు వెళ్ళారు. అక్కడ వేగు చూడడానికి వెళ్ళిన వారిని, దేవుని బిడ్డలని నమ్మి దేవుని మీద ఆమెకున్న నమ్మకాన్ని బట్టి ఆ రాహాబు అనే వేశ్య వారిద్దరిని దాచింది తన ఇంటిలో. దాచి రహస్యముగా వారిని అక్కడి నుంచి దాటింపచేసింది. దానిని బట్టి ఆ వేగు చూడడానికి వచ్చిన ఇద్దరు, నువ్వు మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని కాపాడవు గనుక మేము ఈ దేశం మీదకి, ఈ పట్టణం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నువ్వు నీ కుటుంబం కూడా కాపాడబడగలిగేటట్లుగా ఇదిగో ఈ దారాన్ని, ఎర్రటి తొగరు దారాన్ని లేక తాడును తీసుకుని నీ కిటికీకి దాన్ని కట్టి ఉంచినట్లయితే మేము యుద్ధానికి వచ్చినప్పుడు నీ ఇల్లు రక్షించబడుతుంది అని చెప్పి ఆమెకు సూచనగా ఇచ్చారు. ఆమె ఎర్రటి ఆ తొగరు తాడును ఆ కిటికీకి కట్టింది. ఆ విధంగా ఇశ్రాయేలీయులు యెరికో పట్టణం మీద యుద్ధం చేసినప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. గమనించాలి, ఇలాంటి గురుతులు బైబిల్ గ్రంథం అంతా మనకు కనపడతాయి. ముఖ్యంగా రక్తమును గూర్చిన గురుతులు, ఎర్రటి రక్తమును గూర్చిన గురుతులు. ఒక పూల దండ చూస్తే చాలా పువ్వులు చాలా చక్కగా కనిపిస్తాయి, కానీ పూల దండలో దాగి ఉన్న దారం మనకు కనిపించదు. దేవుని వాక్యంలో లేక బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ఆ రక్తమును గూర్చిన సూచన ఆ పూలదండలో ఉన్న దారం వలె మొదటి నుంచి చివరి వరకు కూడా, ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆ రక్తపు గురుతులు మనకు కనిపిస్తాయి. జాగ్రత్తగా మనం గమనిస్తే ఆ గురుతులు ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండాలి. ఆ రక్తపు గురుతులు ద్వారబంధం మీద ఉన్నప్పుడు ఆ ఇల్లు రక్షించబడింది. ఆ ఎర్రటి రక్తమునకు గురుతుగా ఉన్న, రక్తానికి సూచనగా ఉన్న ఆ తొగరు
తాడును తన కిటికీకి కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు రక్షించబడింది. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన తను తానుగా బలి అర్పించుకుని సిలువలో రక్తాన్ని కార్చి మరణించాడు. ఆ రక్తపు గుర్తులు మనం మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఆ రక్తం వలన నాకు విమోచన, ఆ రక్తం వలన నాకు విడుదల, ఆ రక్తం వలన నాకు పాపక్షమాపణ, ఆ రక్తం వలన నాకు రక్షణ కలుగుతుందని ఆ గొప్ప అపారమైన నమ్మకం ఆ రక్తం మీద నిలిపి ఆ రక్తపు గుర్తులు మన జీవితాల్లో చిహ్నాల వలె నిలుపుకోవాలి. ముఖ్యంగా ఈ లోకస్థితి మన జీవితాల్లోనికి లోపలికి వెళ్లకుండా మనకు మన జీవితాలకు మన బ్రతుకులకు తలుపులు కిటికీలు ఉన్నాయి. ఆ తలుపులు కిటికీలే ఇంద్రియాల ద్వారానే ఈ లోకపు స్థితి మన జీవితాల్లో ప్రవేశిస్తుంది. ఈ తలుపులు కిటికీలు వంటి ఇంద్రియాల మీద ఆ రక్తపు గుర్తులు మనం కలిగి ఉండాలి. కళ్ళ ద్వారా చూడకూడనివి చూడకుండా అలాంటి ఆ సిలువ రక్తపు గుర్తులు మన కళ్ళలో, వినకూడవి వినకుండా ఆ సిలువ రక్తపు గుర్తులు మన చెవులపై, మాట్లాడకూడనిది మాట్లాడకుండా ఆ సిలువ రక్తపు గుర్తు మన నోటిపై, అలాగూ మన ఇంద్రియాలపైన ఆ సిలువ రక్తపు గుర్తులు మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకపు స్థితి మన బ్రతుకులలో మన జీవితాల్లోనికి వెళ్లకుండా, ఈ లోకానుసారమైన స్థితి మన జీవితాల్లో ప్రవేశించకుండా ఉండగలిగినట్లు మనం కాపాడబడతాం. ఈరోజు ఆ సిలువ రక్తం పైన నీవు నమ్మకం కలిగి ఉన్నవా? ఆ సిలువ రక్తం మీద నీవు ఆధారపడుతున్నావా? సిలువ రక్తం వలన దేవుడు నీకు కలుగు చేసే విమోచన, రక్షణ, పాపక్షమాపణ నీవు కలిగి ఉన్నవా? అలాంటి స్థితి ఆ సిలువ రక్తంలో ఉందని నమ్మకం నీకుందా? అలాంటి నమ్మకం కలిగి ఉండి ఆ గుర్తులు నీ జీవితంలో నీవు కలిగి ఉంటే నీవు రక్షించబడతావు. నీకు మేలులు దేవుడు దయచేస్తాడు. ఇదిగో ఆ రక్తపు గుర్తులు కల ఇళ్లను సంహరించకుండా సంహారదూత వెళ్ళిపోయిన స్థితి, ఆ ఇంటిలోనికి వెళ్లకుండా ఆ ఇంటిలో తొలిచూలులను సంహరించకుండా సంహారదూత దాటిపోయిన స్థితి నీ జీవితంలో కూడా నీవు కాపాడబడాలంటే, రక్షించబడాలంటే, విడుదల కావాలంటే, విమోచన కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే నీ జీవితంలో అలాంటి రక్తపు గుర్తులు కావాలి. సిలువ రక్తాన్ని స్వీకరించు. సిలువ రక్తంపై నీవు విశ్వాసముంచు. సిలువ రక్తంపై ఆధారపడు. ఆ గుర్తులను జీవితంలో కలిగి ఉండు. దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం దేవుడు నీకు కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రియుడైన మా తండ్రి, కృపగల మా దేవ, ఈరోజు విన్న మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటలు వారందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభువా. విన్నవారి జీవితాల్లో అలాంటి ప్రభువా రక్తపు చిహ్నాలు వారి జీవితాల్లో కలిగి ఉండి ఆ రక్తముపై గొప్ప అపారమైన నమ్మకము కలిగి ఉండి ఆ రక్తంపై ఆధారపడే స్థితిని వారికి దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, అలాంటి ఆశీర్వాద స్థితిలోనికి నడిపించబడి నీ నుంచి గొప్ప మేలులు పొందుకునే అనుభవం వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ, వారి అవసరతల్లోనూ సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని, నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. వారు ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదం దేవుడు మీకు కూడా కలుగు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.